హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం వచ్చేసి ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో ఏ విధంగా ఉందో చూద్దాము. ఒక 2 వారాల నుంచి వీడియోలు వేస్తలేను, కొంచెం వేరే వర్క్లో బిజీగా ఉండే. ఈ వారం అయితే ఈ విధంగా ఉంది. ఈ వారం అమాస ఉంది, అందు గురించే రైతులు తక్కువ మంది వచ్చారు. అట్లనే గేదెలు కూడా చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇది సింగాల్ బుల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఈ వారం మాత్రం ఈ విధంగా ఉన్నాయి గేదెలు. నేను నార్మల్గా అయితే చూపిస్తా మొత్తం మార్కెట్. ఇదంతా ఫుల్ ఉంటుండే, రాలేదు మార్కెట్. ఈ వారం అయితే వచ్చినాయి కొన్ని. రైతులు కొంతమంది వచ్చారు, కొన్నారు. ఎక్కువ మంది అయితే అమాస ఉంది కాబట్టి రారు ఎవరు. ఈ వారం అయితే చూడవచ్చు మీరు, కింద మొత్తం ఫుల్ ఉంటుండే. ప్రతి వారం ఫుల్ ఉంటుండే. ఈ వారం కొంచెం తక్కువనే తెచ్చారు, తెచ్చే వాళ్ళైనా. మార్కెట్ మొత్తం చూపిస్తాయి ఏ విధంగా ఉందో. తర్పి ఉంటాయి, సూడి ఉంటాయి. ఇది 6 నెలలు సూడి ఉన్నాను. క్వాలిటీ చూడవచ్చు గేదెది. ఇది కూడా బన్నీ ఉన్నాయి, ఇవి బన్నీ జాతివి. ఇది కూడా 6 నెలలు సూడి అని రాసి ఉంది. చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు క్వాలిటీ అయితే బన్నీ జాతివి ఉంటాయి, మీడియం సైజు ఉంటాయి. పాలు కూడా మంచిగా ఇస్తాయి. ఇవి 3 వచ్చి బన్నీ జాతి. మూడో ఈత 4వ ఈత లోపలనే ఉంటాయి. 2వ ఈత 3వ ఈత. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి బన్నీవి, ముర్రాయి. తక్కువనే వచ్చినాయి ఈ వారం మార్కెట్లో. ఇది జఫ్రాబాదీ బ్రీడ్, తర్పి ఉన్నట్టుంది. ఇక్కడ వచ్చేసి ఈ షెడ్ కింద కూడా ఉన్నాయి. మీకు లైన్గా చూపిస్తా ఏ విధంగా ఉన్నాయో గేదెలు. ఇక్కడ వచ్చేసి బన్నీవి ఉన్నాయి, కొన్ని తర్పి ఉంటాయి, సూడి ఉంటాయి. తర్పి వాటికి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఒక డైరీ ఫామ్ సేల్కి ఉంది, దాంట్లో ఒక 15 బర్రెలు ఉన్నాయి. వీడియో పెడతా ఒక 2-3 డేస్లో. తర్పి ఉన్నాయి, సూడి ఉన్నాయి. 2 వారాల నుంచి ఫోన్ చేస్తుండు. కొంచెం నేను విలేజ్కి వెళ్ళిన ఉండే వేరే పనుల మీద. ఈ వారం పెడతాను. ఎక్కువైతే బన్నీ జాతివే వచ్చినాయి ఈ వారం. ఇది చెల్కది ఉంది. రేట్లు ఏ విధంగా ఉన్నాయో రేట్లు అయితే ఉంటాయి. మీడియంగా అయితే గేదెని బట్టి రేటు ఉంటుంది, క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది. ఇక్కడ కూడా సూడివి, తర్పివి. జఫ్రాబాద్ ఉంది, తర్పిది ఉంది. చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి, మిక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ సైడ్ కూడా ఉంటాయి గేదెలు. ఇవి లైన్గా అయితే ఉన్నాయి, చిన్నవి పెద్దవి మీడియం సైజ్. ఎవరన్నా రైతులు కొంటే చూద్దాము ఏం రేట్కి కొంటారో. ఇవి తర్పి ఉన్నాయేమో, తర్పి సూడి ఉంటాయి. ఇది వచ్చేసి ఇవన్నీ సూడి ఉంటాయి. చెక్ చేపించి రాపిస్తారు ఈరోజు. హైదరాబాద్ డైరీ ఫామ్. ఇవి వచ్చేసి ఎవరన్నా డైరీ వాళ్ళు తీసేసి ఉంటే ఇట్లా తెచ్చి అమ్మేస్తారు.
नहीं आ रहे सलाम यूट्यूब पे కొన్ని చిలకై నార్మల్ బ్రీడ్ ఉంటాయి. మనం బ్రీడ్ని బట్టి క్వాలిటీని బట్టి చెక్ చేసుకొని చూడవచ్చు. ఇవి కూడా చిలకే ఉన్నాయి. ఇది 8 నెలలు చూడుంది. ఇది వచ్చేసి 5 నెలలు చూడుంది. గేదె మంచి సైజులో ఉంది. ముర్రా ఉంటుంది. ముర్రా గ్రేడర్ ముర్రా క్రాస్ 5 నెలలు చూడు ఉంది. ఇది 8 నెలలు ఉంది. ఇంకా 2 నెలలు ఇంతది. ఇవి కూడా చిన్న సైజు ఉన్నాయి. మీడియం పెద్దవి. ఇవి ఎవరైనా రైతులు కొని కట్టేసుకున్న వాళ్ళు ఉంటారు. దూడలు కూడా వచ్చినాయి ఈ వారం మొత్తం. 1 2 3 4 5 6 ఎవరైనా రైతులు కొన్నారేమో. ఆడే ఉన్నాయి ఇవి. కొన్నారా అన్న? ఇవే కొనలే, అమ్మనికే తెచ్చిరేమో. 1 ఇయర్ లోపట ఉంటాయి ఇవి. ముర్రా ఉన్నాయి బ్రీడ్ అయితే. ముర్రా గ్రేడర్ ముర్రా క్రాస్ ఉంటాయి. 6 నెలలు 4 నెలలు అవి కూడా ఉన్నాయి. ఇది ఒక 4 నెలలు ఉంటుంది. ఇది ఒక 1 ఇయర్ ఉంటుంది. అందరు తెచ్చి అమ్ముతారు. ఇవి తరపి ఉన్నాయేమో. తరపి గేదెలు ఉన్నాయి. ఇది వచ్చి సింగల్ ఉంది. ఇది 6 నెలలు చూడుందంట. పాలు ఉంటాయి. ఇది కూడా ఆవులు ఉన్నాయి. దూడలు ఉన్నాయి. ఈ వారం అయితే చాలా తక్కువ వచ్చినాయి గేదెలు. ఇక్కడ రైతులు కొని కట్టేసుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా రైతులు ఎవరైనా కొని తీసుకొని వెళ్ళేటోళ్ళు ఉంటే తీసుకొని వెళ్తారు ట్రాన్స్పోర్ట్లో. ఇది కూడా తరపిది ఉంది. దూడ ఉంది మొగది. చూడి చెక్ చేయించినట్టు 5 నెలలు ఉందంట. చూడైతే 5 నెలలు ఉందని చెప్తున్నా. పాలున్నట్టు ఇట్లా తెచ్చి అమ్మితే బుల్స్ అన్నీ అమ్ముతారు ఇక్కడ. మనకు అవసరం వచ్చినాయి తీసుకోవచ్చు. ఇవి కూడా రైతులు ఉంటే కట్టేస్తారు. ఇవి వచ్చేసి మొగ ఉన్నాయేమో. ఇది జఫరాబాద్ ఉంది. ఇది 7 నెలలు చూడుందంట. ఎవరన్నా రైతులు కొన్నారేమో. మీకు ఏదో వచ్చేసి కొని కట్టేసుకుంటారు. ఇవి ఆడే ఉన్నాయి. కొన్నారా కాక? క్యారెట్ बोले 3 को 2 को 70,000 అంట రెండుకి. అక్కడ రైతు కొని తీసుకొని పోతుండు. కొన్నారేమో ఇది. బాబు సూడిదా ఇది? ఎన్ని నెలలు ఉంది సూడి? చెక్ చేయించిరా? ఏం రేట్ పడ్డది? 88. ఏం రేట్ చెప్పిరా వాళ్ళు? 1,00,000 చెప్పిరా? ఏ ఊరు మీది? ఒకటే తీసుకురా? పర్వాలేదా? రేట్లు ఎట్లున్నాయి? ఒకటే తీసుకురా? రైతులు వచ్చి కొనుక్కొని 87,000 అంట. ఇవి కూడా ఆడే ఉన్నాయి. కొంచెం చెలికే ఉన్నాయి ఇవి. కొంచెం క్రాస్ ఉన్నట్టున్నాయి. అందుకే ఎవరు తీసుకోలేరు. ఇక్కడ ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే కట్టేస్తారు. నీళ్ళు తాపించి నీళ్ళు పోసి. ట్రాన్స్పోర్ట్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఎక్కడికైనా.
గుంటూరు ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ వెహికల్స్ ఉంటాయి. ఈ వారం అయితే మీడియంగానే ఉంది. నెక్స్ట్ వారం మంచిగా వస్తాయి గేదెలు. ఇది కూడా బన్నీ జాతిది ఉంది. 7 నెలలు సూడి ఉంది. ఇది ఏడైనా మేస్తాయి మంచిగా. ఇక్కడ అన్ని పడ్డలు దూడలు ఉంటుండే. ఈ వారం తక్కువ వచ్చినాయేమో అమాస అని. చేయలే అన్న ఈ వారం అమ్మినా. ఈ 3 ఉన్నాయా? ఒకటే ఉందా? ఇవి కూడా అమ్మినాయా? ఇవి కూడా అమ్మినాయి అంట ఇప్పుడే. కొన్నారా కాక? ఏం రేటు కొన్నారు? 24,000. ఆ దూడ 24,000 కొన్నారంట. 1 ఇయర్ ఉంటారు. నిజం చెప్తారా అబద్ధం చెప్తారా తెలియదు. రైతులా కాదా? ఏది 24,000 ఎక్కువ రేట్. మంచి ఏం రేట్ పట్టాయి? 2 మంచిగానే ఉంటాయి. ఆవులు కూడా వచ్చినాయి ఈ వారం. ఆవులకు కొంచెం డిమాండ్ తక్కువ ఉంది. ఇవి వచ్చేసి జెర్సీ ఉన్నాయి. దూడలు ఉన్నాయి పచ్చి. ఏదైనా డైరీ తీసేసినట్టు. ఇవి వచ్చేసి ఆవులు. ఇక్కడ వస్తున్నా. ఒకటి క్యారెటే 35 35,000 చెప్తున్నా. ఆవు వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి గేదెలు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి. మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే మన ఛానల్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు గ్రూప్ లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో చేయండి. వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఏమన్నా రైతులు 1, 2 ఏమన్నా అమ్మేట్టు ఉన్నా కానీ ఇప్పటి నుంచి చేయండి. వీడియో ఎడిట్ చేసి పంపిస్తాను. డైరెక్ట్ రైతు టు